హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బేసన్ మరియు బెల్లంతో లడ్డూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందుకోసం ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయినాక ఇందులోకి బేసన్ ఫ్లోర్, 1 కప్పు బేసన్ ఫ్లోర్ వేసుకోవాలి. బేసన్ ఫ్లోర్ మనం ఎప్పుడు వేసుకున్నా కొంచెం జల్లించి వేసుకోవాలండి. నేను ఇక్కడ జల్లించే వేసుకున్నాను. సో బేసన్ ఫ్లోర్ వేసుకున్నాక బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ వెళ్ళే వరకు 20 to 25 మినిట్స్ అయితే పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చాలా టైం టేకన్ ఇది. సో బాగా ఎంత రోస్ట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం రోస్టింగ్ సరిగా చేసుకోలేదంటే పచ్చి స్మెల్ అలానే ఉంటుందండి. సో రోస్టింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈ లడ్డూకి. సో బాగా రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఏలక్కాయ పొడి, 1/4 కప్ బెల్లం పొడి వేసుకున్నాను నేను. సో బెల్లం వేసుకున్నాక బెల్లం, బేసన్, శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో గోరువెచ్చగా ఉంటుంది కనుక మనం చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మన చేతికి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకొని లడ్డూలాగా షేప్ చేసుకోవడమే. బేసన్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కనుక ఇది హెల్త్కి కూడా మంచిది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much, Andy, for watching. Please subscribe my channel.